మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడొచ్చేసి మనకి వైజాగ్ ఇంకా హైదరాబాద్ లొకేషన్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది. మెట్రోకెమ్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అపిటోరియా అంటే ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట అరబిందోకి. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. థర్డ్ కంపెనీ వచ్చేసి పిల్లెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది ఫార్మేషన్ యూనిట్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి లాయిడ్ ఫార్మా అని చెప్పి ఉంది. ఇది హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ అయితే ఉంటుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఈ పిల్లెట్స్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎంఎస్సీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఏఆర్&డి డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్యూసీకి మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ లేదా ఎంఫార్మసీ పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ క్యూఏ డిపార్ట్మెంట్ అనమాట. ఐపీక్యూఏలో కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫార్మేషన్ యూనిట్ అనమాట. పిల్లెట్స్ ఫార్మా అనేది పాషమేలరం అనే లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి కూడా ఒక నోట్ మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్‌ని అవాయిడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకుంటే పాషమేలారం, పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. మీరు గూగుల్ మ్యాప్‌లో పిల్లెట్స్ ఫార్మా పాషమేలారం అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. 9014682754 అలాగే 9640041890 ఇంకో నంబర్ వచ్చేసి 9885152842 అని చెప్పి ఉంది. ఇది వాట్సాప్ నంబర్ అన్నమాట. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. అలాగే మీ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు ఆ నంబర్‌కి. ఓకే. ఇవి ఈ పిల్లెట్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్‌ని. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇవి చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు. సో, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏవైతే వాట్సాప్ నంబర్స్ ఇచ్చారో ఈ నంబర్స్‌కి మీరు మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ కాకుండా ఇక్కడ ఒక అఫీషియల్ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. recruitment@pilletsfarma.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే అక్కడి నుంచి కూడా మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి ఈ పిల్లెట్స్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి అప్టోరియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 14థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిలో కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూద్దాము. ఇక్కడ చూడండి మనకి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారో చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అంటే క్యూసీ, క్యూఏ అలాగే ఈహెచ్ఎస్. ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ అనమాట. ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనే డిపార్ట్మెంట్ అనమాట ఇది. ఈ డిపార్ట్మెంట్‌లో కూడా
ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది లాస్ట్ 3 డిపార్ట్మెంట్స్‌లో. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఫార్మా కంపెనీస్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన డేట్ వచ్చేసి 14థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి ఆల్విన్ ఎక్స్ రోడ్‌లో ఎస్‌వీఎం గ్రాండ్ మియాపూర్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది, రెస్టారెంట్. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము. షిప్‌లో వర్క్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతో పాటు పే స్లిప్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ మాత్రం ఓన్లీ అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మెట్రోకెమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 90 వేకెన్సీస్ అంటే 90 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 10థ్ నుంచి 13థ్ డిసెంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇంకా విశాఖపట్నం ఈ 2 లొకేషన్‌లో కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు డిఫరెంట్ లొకేషన్‌లో. అలాగే రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అక్కడ మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్‌ని అలాగే 8-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 10థ్ నుంచి 13థ్ డిసెంబర్ వరకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ యూనిట్ 4 మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది 8187898964 అని చెప్పి ఈ నంబర్‌కి కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవడానికి కాల్ చేయొచ్చు. ఎవరైతే వైజాగ్ లొకేషన్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, వైజాగ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్, వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి 13థ్ డిసెంబర్ లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ లొకేషన్‌లో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళదే. ఇక్కడొచ్చేసి మనకి ప్రొడక్షన్, ఇంకా ఇంజినీరింగ్, అలాగే యూటిలిటీ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 10థ్ నుంచి 12థ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లో. లొకేషన్ వచ్చేసి యూనిట్ సి, మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, కాజిపల్లి, జిన్నారం, హైదరాబాద్ అని చెప్పి ఈ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద ఏరియాస్ వచ్చేస్తాయన్నమాట. ఆ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, కాజిపల్లి అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించి మనకి ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నారు అని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. డిగ్రీ, ఇంటర్మీడియేట్, అలాగే డిప్లొమా, ఇంకా ఐటీఐ, ఎస్ఎస్‌సి పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ కింద. సో, మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఫ్రెషర్స్‌కి వచ్చేసి 25 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20+10 టోటల్‌గా 30 వేకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. రిమైనింగ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఐటీఐ, ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ నుండి మీకు 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్‌లో ఏవైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 8187808777 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఓకే. లొకేషన్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను. యూనిట్ సి, మెట్రోకెమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, కాజిపల్లి విలేజ్, కాజిపల్లి, జిన్నారం విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్‌గా కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికొచ్చేసి మనకి ఇంటర్వ్యూ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ డాక్యుమెంట్స్ తీసుకొని ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్‌తో పాటు పే స్లిప్స్, ఇంకా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని లొకేషన్‌కి ఎళ్ళండి. సరిపోతుంది. ఓకే. ఇవి
ఈ మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాయిడ్ ఫార్మా అనే కంపెనీలో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇదొచ్చేసి ఏపీఐ కంపెనీ అనమాట. ఏపీఐ యూనిట్. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో వచ్చేసి ఆర్&డి యూనిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్&డి యూనిట్ వచ్చేసి పాషమేలారం విలేజ్, పటన్చెరు, మెదక్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్ ప్లేస్‌లో మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద కన్వర్ట్ అయితే చేయడం జరిగింది. ఇది మెదక్ కాదు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది పటన్చెరు. పాషమేలారం అనే ఏరియాలో మనకి ఈ కంపెనీకి సంబంధించిన ఆర్&డి యూనిట్ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. తిరుపతి డిస్ట్రిక్ట్ కింద ఆంధ్రప్రదేశ్‌లో మనకి దీనికి సంబంధించిన లొకేషన్ అయితే ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో HR@layoutpharmalabs.com అని చెప్పి మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. స్పెల్లింగ్ వచ్చేసి HR@LLOYD ఫార్మా PHARMA labs అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే ఆర్&డి లొకేషన్‌లో కండక్ట్ చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ మనకి ఏదైతే తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కంపెనీ లొకేటెడ్ ఉందో ఆ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రెజ్యూమ్ అనేవి ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్‌లో ఏ డిపార్ట్మెంట్‌కి ఫార్వర్డ్ చేస్తున్నారో రెజ్యూమ్ ఆ డిపార్ట్మెంట్ నేమ్ కూడా మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు క్యూసీ డిపార్ట్మెంట్ కోసం వే రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తుంటే అక్కడ సబ్జెక్ట్‌లో క్యూసీ డిపార్ట్మెంట్ అని కూడా మెన్షన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు వేకెన్సీస్ ఖాళీగా లేవు. ఫర్దర్‌గా ఎప్పుడైనా క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే మీకు ఆ టైంలో కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇవి ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి జాబ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి.